బంగ్లాదేశ్ లో మీరు బోర్డర్ దేశమే దాటించిన ఉంది తర్వాత కదండి, రోడ్ల మీద దేశమే కూర్చుంటే ఉంది కదా. దేశమే దేశం ఉన్నప్పుడు, ఉంది. దేశ విభజన ఇక్కడ అదే నేను జరిగినప్పుడు చెప్తున్నాను. మనం అటు వెళ్ళిన మానవతా వాళ్ళు ఇటు ఎందుకు దృక్పథంతో వచ్చారు, చూడాలి. అటు వెళ్ళిన వాళ్ళు ఎందుకు వచ్చారు ఇటు, దానికి ప్రశ్న. రెండోది మీరు అడుగుతున్నారు, అత్యంత పేదరికంతో పాపం పొట్ట చేత పట్టుకొని నదులు ఈదుకుంటూ ఈ సొరంగాల నుంచి పొలాల నుంచి వచ్చారని. నేను ఒక ప్రశ్న అడుగుతానండి. మన దగ్గర కూడా అత్యంత పేదరికంతో ఉన్న ముస్లిమేతరులు అమెరికా వెళ్ళి అక్కడ మేము అత్యంత పేదరికంతో కడుపు చేత పట్టుకొని ఇలా నదులు ఈదుకుంటూ సముద్రాలు దాటుకుంటూ వచ్చాం, మమ్మల్ని ఇక్కడ ఉండనిస్తారంటే పెడరెక్కలు విరిచి కట్టి ఫ్లైట్స్లో ఎక్కి పంపిస్తున్నాడు ట్రంప్. మనం అది చేయట్లేదే. మర్యాదగా హోల్డింగ్ సెంటర్స్ పెట్టాం. అయ్యా మీరు ఇక్కడ ఉండొద్దండి, వెళ్ళిపోండి అని చెబుతున్నాం. ఇంతే కదా, వాళ్ళని పెడరెక్కలు విరిచికట్టి పంపట్లేదుగా. సార్ ఇక్కడ నేను మీరు చెప్పిన దానికి నేను ఒకటే చెప్తున్నాను. అమెరికా లాంటి దేశాలకు వెళ్ళిన మన దేశ నుంచి చదువుకున్న వాళ్ళు, తర్వాత సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, లేకపోతే ఇంకొక పనుల మీద నిరుపేదలు వెళ్ళాలి అమెరికాకి వెళ్ళే పరిస్థితి ఉండదు. మెక్సికో నుంచి వెళ్ళిన నిరుపేదలను ఏం చేస్తున్నాడు ట్రంప్? మన సంగతి వదిలేయండి. పక్కనున్న మెక్సికో నుంచి వెళ్ళిన నిరుపేదలను ఏం చేస్తున్నాడు ట్రంప్? సరే, ఇప్పుడు ట్రంప్ ఏదో చేస్తున్నాడని చెప్పేసి అదే మనం ఫాలో అవుదామా? పోనీ మీదే. ఇప్పుడు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఉందండి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఏం చేస్తుంది? పాకిస్తాన్ వాళ్ళని ఇప్పుడు నేను చెప్పాను చూసారా, పెడరెక్కలు విరిచి కట్టి ఫ్లైట్స్ లో ఎక్కించి పంపిస్తుంది. ఎందుకు పంపిస్తోంది? నేను మాట్లాడుతుంది ఏంటంటే వాసుదేవన్ గారు, ఇప్పుడు వాలంటరీ వెళ్ళిపోతున్నారు. నేను వాళ్ళ గురించి మాట్లాడను. వెళ్ళిపోయే వాళ్ళు వెళ్ళిపోవచ్చు, కానీ నిర్బంధంగా వెళ్ళిపోవచ్చు కదండి, వెళ్ళిపోవాలి. వాళ్ళని వాళ్ళ పట్ల కాస్త జాగ్రత్తగా డాక్యుమెంటేషన్ కానివ్వండి, వాళ్ళ యొక్క వివరాలు చూడాల్సిన అవసరం ఉంది అంటున్నాను. పంపడానికి ఎన్ఆర్సి సిస్టమ్ లో వాళ్ళు నువ్వు ఇక్కడ ఈ దేశంలోనే పుట్టావా, ఇక్కడ వాడివేనా నిరూపించుకోవడానికి సరైన ఆధారాలు ఉండవు. చాలా మందికి డాక్యుమెంటేషన్స్ ఉండవు. అప్పట్లో పూర్వకాలంలో ఏంటంటే గ్రామాల్లో జనన ధృవీకరణ పత్రాలు ఉండవు, భూములు లేని వాళ్ళు ఉంటారు. ఎక్కడి నుంచి తీసుకొస్తారు చెప్పండి? ఒక ఆధారం ఈ దేశంలోనే నేను వాడిని పుట్టానంటానికి ఎక్కడి నుంచి ఏం ఆధారం లేని వాళ్ళ పరిస్థితి ఏంటి? నా ప్రశ్న అది. అలాంటి వాళ్ళని వాళ్ళ పట్ల కూడా నిర్దాక్షిణ్యంగా అక్కడ బలవంతాన బయటకు తోసేస్తున్నారు. దీన్ని అడ్డుకోవాలి, దీన్ని నివారించాలని చెప్పేసి అంటున్నాను. సరే, ఇప్పుడు ఎన్ఆర్సీ ఫెయిల్ అయిపోయింది. ఎన్ఆర్సీ నమోదు ఏదైతే నేషనల్ సిటిజన్స్ నమోదు ఏదైతే ఉందో అది ఒక్క అస్సాంలోనే జరిగింది, ఎక్కడ జరగల. ఇవాళ ఎన్ఆర్సీ ప్రాపర్ గా జరిగితే నేను మాట్లాడను. ఎన్ఆర్సీ ఎక్కడ దేశంలో జరగటంలా. ఒక్క సిఏఏ చట్టం ప్రకారంగా మీరు ఈ దేశంలో పుట్టినవారు కాదు, పౌరులు కాదు అని బలవంతాన పంపించేయటం ఎంతవరకు న్యాయం అంటున్నాను. అలాంటి ఆ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. మానవతా దృక్పథంతో చూడాలి. వాళ్ళ పూర్వీకులు ఎవరు, అవన్నీ కూడా వాళ్ళ ఎన్నాళ్ళ నుంచి ఉంటున్నారు అనే దాన్ని ప్రాతిపదికగా తీసుకోవాలి. వాళ్ళ పరిస్థితులు ఏంటి, కుటుంబ పరిస్థితులు ఏంటి అనే దాన్ని కూడా ప్రాతిపదికగా తీసుకోవాలి. బంగ్లాదేశ్ ప్రభుత్వం కూడా అదే కోరుకుంటుంది. యాక్చువల్ గా మీరు బంగ్లాదేశ్ ప్రభుత్వం కూడా నిన్న మొన్న ఒక స్టేట్మెంట్ చూశాను. వాళ్ళు కూడా అయ్యా మీరు గౌరవంగా పంపించండి, మీరు నిర్బంధంగా చేయొద్దు అని చెప్పేసి కూడా భారత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది ఈ అంశంలో. కాబట్టి నేనేమంటున్నానంటే, అక్రమంగా చొరబడిన వాళ్ళు వాలంటరీగా వెళ్తున్నారు, సంతోషం. వాళ్ళ దేశానికి వాళ్ళు వెళ్ళిపోవడం మంచిది, అక్కడ ఏదో ఒకటి బతుకుతారు. కాకపోతే ఏంటంటే ఇక్కడ భారతీయ నిరుపేద గ్రామాల్లో ఉన్న, కొండ ప్రాంతాల్లో ఉన్న, ఆదివాసీలుగా ఉన్న ముస్లిమ్స్ కానీ నాన్ ముస్లిమ్స్ కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎలా నిరూపించుకుంటారు ఈ దేశ పౌరులు మరి నేను ఇక్కడే పుట్టాను, వాళ్ళ ముత్తాత కాలం భూములు చూపించమంటున్నారు. దానికి పారామీటర్స్ ఏంటి? ఎన్ఆర్సీకి కొన్ని ప్రామాణికాలు ఇచ్చారు, డాక్యుమెంటేషన్స్ ఇవి కావాలి. ఒకటి జనన ధృవీకరణ పత్రము, పూర్వీకుల ఆస్తి పత్రాలు ఉంటే ఆస్తి పత్రాలు కావాలి, లేకపోతే ఏదన్నా ఇంకేదన్నా ఇక్కడే పుట్టాడు, ఇక్కడే భారతీయుడిని నిరూపించుకోవడానికి ఒక ఆధారం కాగితం చూపించమంటున్నారు. కాగితం లేకపోతే అతను భారతీయుడు. సార్ నాదొక ప్రశ్న, మన బాజీ గారు నాదొక ప్రశ్న. సరే, ఇప్పుడు బంగ్లాదేశ్ దాటి అక్కడి నుంచి వెస్ట్ బెంగాల్ వచ్చి, వెస్ట్ బెంగాల్ నుంచి హైదరాబాద్ దాకా వచ్చి రోహింగ్యా క్లబ్బులు, ఇక్కడ ఫుట్బాల్ క్లబ్బులు 3 ఉన్నాయి. నేను ఏరియాస్ కూడా మీకు ఇంతకుముందు కూడా చెప్పా. కిషన్గంజ్లో ఉంది, బహదూర్పురాలో ఉంది. వాళ్ళ అచ్చంగా వాళ్ళు అది పెట్టుకొని మరి ఇక్కడ ఆడుతుంటే మరి వీళ్ళని ఏం చేయాలి సార్? ఇంటర్లులాగా చక్కగా రోజు మృష్టాన్న భోజనం పెట్టి వాళ్ళకి గౌరవంగా వాళ్ళ ఎండన పడకుండా గొడుగులు పట్టి తిప్పాలి వాళ్ళని. నేను అంటలేదు అలా. ఖచ్చితంగా అలాంటి చొరబాటుదారుల్ని ఖచ్చితంగా గుర్తించి వాళ్ళని పంపించేయాల్సిందే. నేను వాళ్ళ గురించి మాట్లాడట్లేదు సార్. ఈ దేశంలో బతకడానికి వచ్చిన వాళ్ళు, నిరుపేదలు, ఎప్పుడో 50-60 సంవత్సరాల క్రితం నుంచి ఉన్న వాళ్ళ సంగతి మాట్లాడుతున్నాను నేను.
వీళ్ళు సార్ వచ్చి ఇక్కడ సెటిల్ అయిపోయారు. ఇప్పుడు రోహింగ్యాలు ఉన్నారు, రోహింగ్యాలు చాలా మంది ఉన్నారు, వాళ్ళందరినీ ఏరియాల్సిందే, పంపించాల్సిందే. నేను మాట్లాడుతుంది ఏంటంటే, ఎప్పుడో గతంలో 50-60 సంవత్సరాల క్రితం బోర్డర్ దాటి బతుకు తెరువు కోసం కడుపు పట్టుకొచ్చిన కుటుంబాలు ఉన్నాయి. పిల్లలు ఉంటారు, మహిళలు ఉంటారు. వీళ్ళందరూ విచక్షణారహితంగా మరి బోర్డర్ దాటి తోసేయడం అనేది కరెక్ట్ కాదు. వాళ్ళకి కొంత వెసులుబాటు ఇవ్వాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి నేను మానవతా దృక్పథంతో, సుప్రీంకోర్టు కూడా అదే చెప్పింది, మానవతా దృక్పథం కోణంలోనే ఈ ఎన్ఆర్సీ కానివ్వండి, సిఏఏ కానివ్వండి అమలు ఉండాలి అని చెప్పేసి దీని మీద కోర్టులో, ఇంకా సుప్రీం కోర్టులో పెండింగ్ లో ఉంది. మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. సిఏఏ మీద సార్, ఒక్క నిమిషం సార్, సిఏఏ మీద ఇంకా సుప్రీం కోర్టులో 460 కేసులు పెండింగ్ లో ఉన్నాయి. కానీ అది పెండింగ్ లో కేసులు ఉండగా మరి దీన్ని అమలు జరపవచ్చు, హక్కు ఉంది ప్రభుత్వానికి. కానీ ఏంటంటే దాన్ని ఒక మానవతా దృక్పథమైన కోణంలో చేయమంటున్నాము. ఏదైతే పొట్ట చేతికి వచ్చి 70-60-70 ఏళ్ళ నుంచి ఇక్కడ ఉంటున్న వాళ్ళని నిర్దాక్షిణ్యంగా తోసేయొద్దు అంటున్నాము. ఎవరైతే వాలంటరీగా వెళ్తున్నారో పంపించేయమంటున్నాము. బలవంతాన ఇండియన్స్ భారతదేశంలో పుట్టి ఈ దేశం నాది అనుకునే వాళ్ళని కూడా బయటికి తోసేసే పరిస్థితులు, ఎగ్జాంపుల్స్ అక్కడ కనపడుతున్నాయి. ఎగ్జాంపుల్స్ వచ్చినాయి. ఇప్పుడు వెస్ట్ బెంగాల్ లో కూడా అక్కడక్కడ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. వాటిని వెరిఫై చేయమంటున్నాం మేము. మీ అనుమానాలు. అల్జాపూర్ శ్రీనివాస్ గారి దగ్గరికి వెళ్లే ముందర ఒక విషయం చెప్తాను సార్. నిరుపేదలైన ఎల్టీటీ సానుభూతి పరులు జాఫ్నా నుంచి వస్తారు. అయ్యో నిరుపేదలు, వాళ్ళకి ఒక పూట తింటే ఇంకో పూట లేదని వాళ్ళని కూర్చోబెట్టి మనకు ముష్టాన్న భోజనాలు పెడదాం. సిక్కులు, ఖలిస్తాన్ ఉగ్రవాదులు ఉన్నారు. అయ్యో నిరుపేదలు, పాపం ఎక్కడో కెనడా వెళ్ళి అక్కడ ఉగ్రవాదం దాన్ని